2001లో కొనుగోలు చేసిన 10 గుంటల భూమిపై వివాదం 25 ఏళ్లుగా సాగు చేస్తున్నామని బాధితుల వాదన. మరో వ్యక్తి పేరుతో పట్టా నమోదైందని ఆరోపణ. కొనుగోలు అగ్రిమెంట్ పత్రాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడి. 25 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమి మా పేర పట్టా చేయాలని విజ్ఞప్తి అంటూ ఇక్కడ మనం వార్తగా చూడవచ్చు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. 2001లో కొనుగోలు చేసిన 10 గుంటల వ్యవసాయ భూమిని గత 25 ఏళ్లుగా తామే నిరంతరంగా సాగు చేసుకుంటూ వస్తున్నామని ఆకారపు రాచమల్ల వెంకటస్వామి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇటీవల అదే భూమికి రాజారపు విజయ్ తన పేరుతో పట్టా చేయించుకున్నారని ఆరోపిస్తూ శనివారం విలేకరుల సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం 2001లో సంబంధిత భూమిని కొనుగోలు చేసినప్పటి నుంచి ప్రతి ఏడాది వ్యవసాయ సాగు భూమి చేస్తూ భూమిపై పూర్తి ఆధిపత్యంలో ఉన్నామని తెలిపారు. తమ వద్ద కొనుగోలు అగ్రిమెంట్తో పాటు ఇతర సంబంధిత పత్రాలు కూడా ఉన్నప్పటికీ ఇటీవల తమకు తెలియకుండా భూమి పట్ట మరో వ్యక్తి పేరుపై నమోదైందని ఆరోపించారు. దీనివల్ల తమ కుటుంబం తీవ్రంగా ఆందోళనకు గురైందని చెప్పారు. ఇక్కడ ఈ వ్యవహారంపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. అలాగే ధర్మసాగర్ తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించి న్యాయం చేయాలని కోరామని చెప్పారు. తమ ఫిర్యాదుపై స్పందించిన తహసీల్దార్ సంబంధిత భూపత్రాలను పరిశీలించాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐకి ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆర్ఐ గ్రామానికి వెళ్లి భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించడంతో పాటు చుట్టుపక్కల రైతులని స్థానికుల ద్వారా వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరించినట్టు బాధితులు తెలిపారు. ప్రస్తుతం భూమి కాస్తులో ఉన్న రజనీ కుమార్ వ్యవసాయ పనులు కొనసాగించాలని, మరోవైపు రాజారప్ విజయ్ని పిలిపించి అన్ని పత్రాలు పరిశీలించిన అనంతరం సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఆర్ఐ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే తమకు చట్టబద్ధంగా న్యాయం జరిగే అటువంటి వరకు ఆందోళన కొనసాగుతుందని బాధితులు తెలిపారు. 25 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిపై తమకే హక్కు ఉందని రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలు వెలికితీసి తమ భూమిని తమకే అప్పగించాలని చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వాన్ని కోరారని చెప్పేసి ఇక్కడ మనం 2001లో కొనుగోలు చేసిన ఈ యొక్క 10 గుంటల భూమిపై వివాదాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక తర్వాత వార్త చూసుకున్నట్టయితే కనుక నష్కల్ గ్రామంలో శరవేగంగా SIR కార్యక్రమం. 60% దరఖాస్తుల స్వీకరణ పూర్తి. వలసదారుల తర్వాత త్వరగా వచ్చి దరఖాస్తులు సమర్పించాలని సర్పంచ్ శాతబోయిన రాజు యాదవ్ విజ్ఞప్తి. ఈ నెల 24 వరకే అవకాశం, ఆ తర్వాత దరఖాస్తులు స్వీకరించరు అని చెప్పేసి ఇక్కడ మనం ప్రచురించినట్టు చూడొచ్చు. ఇక తర్వాత జప్తులో ఉన్న ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవాలని వరంగల్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేసినట్టు మనం చూడొచ్చు. ఇక తర్వాత ఉపాధ్యాయులకే టెట్ మినహాయింపు కల్పించాలని ఎంపీ కడియం కావ్యకి తపస్ వినతి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు చెల్ల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంకం సతీష్ కుమార్ తదితరులు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్యని కలిసి పలు ఉపాధ్యాయ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకి టెట్ పరీక్ష నుంచి మినహాయింపు కల్పించే అంశాన్ని రాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీని కోరారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల్లో పెండింగ్లో ఉన్నటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ని వెంటనే అమలు చేయాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని ఎంపీ కడియం కావ్య హామీ ఇచ్చినట్లు తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకం సతీష్ కుమార్ తెలిపినట్లు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక తర్వాత వార్త చూసుకుంటే